ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. హెబ్రోన్ చర్చ్ నా మనసులో ఒక ప్రత్యేక స్థానం ఉంది. చాలా కాలంగా హెబ్రోన్ చర్చ్ని కూడా నేను ఫాలో అవ్వడం జరుగుతుంది. ముందుగా ప్రభుత్వ తరఫు నుంచి ఈ యొక్క యూత్ క్యాంపులో వచ్చిన యూత్స్ అందరికీ వందనాలు తెలియపరుస్తూ, అదేవిధంగా మన ఒక మెసేజ్లో పాల్ గారి వాక్యము మనం వినడం జరిగింది. ఎవరైతే యేసు ప్రభు ఎంచుకున్న మార్గాన్ని ఎంచుకోకపోతే మనము యేసు ప్రభుకు నేర్పిన టీచింగ్స్కి వ్యతిరేకంగా మనము మన జీవితాన్ని ముందుకు సాగిస్తే మనము యేసు ప్రభు టీచింగ్స్, అదేవిధంగా యేసు ప్రభు ఒక ఆలోచనలకు వ్యతిరేకంగా మనము ముందుకు సాగితే మనం యేసు ప్రభుకు శత్రువు అవుతామని వాక్యం చెప్పడం జరిగింది. ఈ యొక్క సమాజంలో మనం చూస్తూ ఉంటాము, చాలా చెడులు జరుగుతుంటాయి. ఎస్పెషలీ యూత్ విషయానికి వచ్చే వరకు పెద్దవాళ్ళని గౌరవించకపోవడం, అదేవిధంగా యేసు ప్రభు చూయించిన మార్గంలో నడవకపోవడము, డ్రగ్స్, సిగరెట్లు, డ్రింక్స్. నా పర్సనల్ ఒక విజ్ఞప్తి, దయచేసి ఈ యొక్క ఆలోచనలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఏదైతే ఈ డ్రగ్స్ అయినా కానీ, సిగరెట్స్ అయినా కానీ, మందు అయినా కానీ సమాజంలో చాలా వ్యాప్తి చెందడం జరిగింది. సో మీరు వీటికి దూరం ఉంటూ ఇతర యువతలకు దీని నుంచి దూరం ఉండే ఒక కార్యాచరణ కూడా మీరు చేయాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వ పరంగా యువతలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ యొక్క ప్రభుత్వము చేపట్టడం జరుగుతుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలైనా కానీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అయినా కానీ, చిన్న చిన్న బిజినెసెస్ పెట్టుకొని ఉపాధి సంపాదించే కార్యక్రమాలు అయినా కానీ ఈ యొక్క ప్రభుత్వం చేపడుతుంది. దయచేసి మీరు గవర్నమెంట్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ చూసుకొని వీటన్నిటికీ అప్లై చేయాలి. ఈ యొక్క ప్రభుత్వము చాలా లౌకికవాదం ఉన్న ప్రభుత్వము, అందరినీ ఒకేలా చూసుకునే ఒక ప్రభుత్వము. క్రిస్టియన్స్ అయినా కానీ, హిందూస్ అయినా కానీ, ముస్లిమ్స్ అయినా కానీ, బుద్ధిస్ట్, సిఖ్స్, పార్సీస్, జైన్స్ అందరినీ ఒకేలాగా చూసుకునే ఒక ప్రభుత్వము. దేని విషయాల్లో మన క్రైస్తవులు తెలంగాణ రాష్ట్రంలో భయపడాల్సిన అవసరం లేదు. మనము స్వేచ్ఛతో, ధైర్యంతో మనం ఒక క్రైస్తవాన్ని మనము ఫాలో చేసుకోవచ్చు. ఏ విషయంలో మనము భయపడాల్సిన అవసరం లేదని సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఏదైతే నేను ఒక చాలా రోజుల తర్వాత హెబ్రోన్కి రావడం జరుగుతుంది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది సంఘస్థులు ఈ యొక్క చర్చ్కి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. భగత్ సింగ్ గారు యేసు ప్రభు ఆలోచనలని, యేసు ప్రభు ఏదైతే నేర్పించిందో ఆ ఒక్క ఫౌండేషన్ ఏదైతే వేయడం జరిగిందో ఇక్కడ కనబడుతుందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ చాలా సంతోషంగా ఉంది. మనమందరము ఐక్యతతో ఉండి యేసు ప్రభు ఏదైతే నేర్పించిందో ఆ మార్గాలని మనము చెప్పుడే కాదు, ఆచరణలో కూడా అది పాటించుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ, ఇలాగే హెబ్రోన్ చర్చ్ ఏదైతే భగత్ సింగ్ గారి ఆలోచన మేరకు స్టార్ట్ చేయడం జరిగిందో ఇలాగే మంచిగా ప్రేమ అభిమానాలతో ముందుకు సాగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. Our sincere thanks to Brother Deepak John. దీపక్ జాన్ గారికి వందనములు తెలియజేస్తూ ఉంటున్నాం.
Many of you may be knowing or may not be knowing, he is representing the Christian community in the government of Telangana. కాబట్టి మనలో చాలా మందికి తెలియకపోవచ్చు, మనం చాలా మంది తెలిసి ఉండొచ్చు. ఆయన క్రైస్తవ పక్షాన తెలంగాణ ప్రభుత్వం ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటున్నాడు. ఆయన As on today, he is the chairman of the Christian Minority Finance Corporation. క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రస్తుతం ఉన్నారు. Now, the finance corporation is helping Christians for their skill development programs, and if you want to go for foreign countries for studies, and so many other programs are there, you can visit their website also. ఫైనాన్స్ కార్పొరేషన్ వారు ఇక మరి స్కిల్ డెవలప్మెంట్ విషయంలోనూ విదేశాలకు కూడా వెళ్ళే విషయంలో వారు ప్రభుత్వం నుంచి సహాయపడుతూ ఉంటున్నారు. కాబట్టి మీరు కావాల్సినటువంటి ఎవరైతే వెబ్సైట్స్ కూడా చూడొచ్చు. And quite often he will be visiting this Hebron. తరచుగా తన హెబ్రోన్ వస్తూ దర్శిస్తుంటాడు. So we are so happy and we are so thankful of him for the few words he could deliver. కాబట్టి తాను చెప్పినటువంటి మన ఉద్దేశించినటువంటి కొన్ని మాటలను బట్టి ఎంతో సంతోషిస్తున్నాం, ఎంతో వందనాలు తెలియజేస్తున్నాం. Now our brother Peter Achari, many of you know him. మనకు చాలా మందికి తెలిసిన సహోదరుడు పీఠాచారి గారు. You are all praying for him, I know it. మీరందరూ ఆయన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నారు. He suffered major damage almost a year ago. ఒక సంవత్సరం వరకు ఆయన ఆరోగ్యం దెబ్బతినిందని మీకు తెలుసు. Because of brain hemorrhage and others. ఆయనకి తలలో రక్తం గడ్డబెట్టి హెమరేజ్ అయింది. Hearing our prayers, the Lord has improved him. He is still recovering. కాబట్టి ప్రార్థన ఆలకించి ప్రభువు సహాయపడ్డాడు, స్వస్థత ఇచ్చినట్టు ఇంకా కోరుకుంటున్నారు. Not only that, అంతేకాదు behind our youth camp, all these things is one of the main sources. ఇక యూత్ క్యాంపు ఇంకా వీటన్నిటి వెనుకలో ఆయన ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంటున్నారు. So after seeing all of you, he could not control his joy. కాబట్టి అందరినీ చూసిన తర్వాత ఆనందం పట్టుకోలేకపోయాడు. Yesterday and day before, నిన్నటి దినాన్ని మొన్నటి దినాన్ని 11 to 12,000 young people. Today, many of them, more than 60%, they have left to their houses. 11 నుండి 12,000 మంది ఇక్కడికి వచ్చారు. దినాలు 60% కంటే ఎక్కువ ఈ రోజు వెళ్ళిపోయారు. God is so gracious for the, regarding the weather also. కాబట్టి ఈ వాతావరణ విషయంలో కూడా ప్రభు యొక్క కృప చూపించాడు. So brother also will share little bit, and then after that we can have offering. సహోదరుడు కూడా కొన్ని మాటలు చెప్తాడు, దాని తర్వాత మనం కానుకలు కలిగి ఉంటాం.